అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో సుంకాల వాపసు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. గతంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఒక కొత్త ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వ్యాపారులకు రీఫండ్స్ అందించేందుకు సిద్ధమైంది. వివిధ దేశాల ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు రాజ్యాంగ విరుద్దమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వాటి వాపస్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలుకానుంది. కస్టమ్స్ అధికారులు రద్దు చేసిన దిగుమతి సుంకాలపై రీఫండ్ పొందేందుకు దిగుమతిదారులు, వారి బ్రోకర్లు అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8 గంటల నుంచి తమ క్లెయిమ్లను సమర్పించవచ్చు. ఆమోదం పొందిన క్లెయిమ్లకు సుమారు 60 నుంచి 90 రోజుల్లోగా రీఫండ్ అందుతుంది. అయితే సాంకేతిక, ప్రక్రియపరమైన సవాళ్ల కారణంగా మరింత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. ఈ రీఫండ్లను విడతల వారీగా అందించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల కాలంలో చెల్లించిన టారిఫ్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కన్సాలిడేటెడ్ అడ్మినిస్ట్రేషనల్ ప్రాసెసింగ్ ఆఫ్ ఎంట్రీస్ అనే కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఈ క్లెయిమ్లను ప్రాసెస్ చేస్తారు. గత ఏడాది ఏప్రిల్లో అమెరికా వాణిజ్య లోటును జాతీయ అత్యవసర పరిస్థితిగా పేర్కొంటూ 1977 నాటి ఎమర్జెన్సీ పవర్స్ చట్టాన్ని ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ భారీగా దిగుమతి సుంకాలు విధించారు. అయితే ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. పన్నులు విధించే విషయంలో అమెరికా కాంగ్రెస్ అధికారాలను ట్రంప్ అతిక్రమించారని, ఆయన తన రాజ్యాంగ పరిధిని దాటారని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ఆధారంగానే ఇప్పుడు బిలియన్ల డాలర్ల రీఫండ్ ప్రక్రియ మొదలైంది. ఈ రీఫండ్ ప్రక్రియ అమెరికా చరిత్రలోనే అతిపెద్దది కానుంది. కోర్టు ఆదేశాల మేరకు బిలియన్ల కొద్దీ డాలర్ల టారిఫ్లు, వడ్డీలను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది. సీబీపీ కోర్టు ఫైలింగ్స్ ప్రకారం 53 మిలియన్ల షిప్మెంట్లకు సంబంధించి దాదాపు 3,30,000 మంది దిగుమతిదారులు సుమారు $166 బిలియన్ టారిఫ్ల రూపంలో చెల్లించారు. అయితే ఈ చెల్లింపులన్నీ తక్షణ రీఫండ్కు అర్హత పొందవు. ఏప్రిల్ మధ్య నాటికి 56,497 మంది దిగుమతిదారులు సీబీపీ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టంలో నమోదు చేసుకున్నారు. వీరు వడ్డీతో సహా సుమారు $127 బిలియన్ రీఫండ్ పొందేందుకు అర్హులు. క్లెయిమ్ల దాఖలలో ఖచ్చితత్వం చాలా కీలకమని, లేదంటే దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రీఫండ్ల వల్ల తమ వద్ద నగదు ప్రవాహం మెరుగుపడుతుందని చిన్న వ్యాపారులు ఆశిస్తున్నారు. అయితే రీఫండ్ రావడానికి నెలల సమయం పడితే అది క్యాష్ ఫ్లో సమస్యను ఎలా పరిష్కరిస్తుందని ప్రశ్నిస్తున్నారు. టారిఫ్లు చెల్లించింది దిగుమతిదారులే అయినప్పటికీ ఆ భారాన్ని ధరల పెంపు రూపంలో వినియోగదారులపైనే మోపారు. మరి ఇప్పుడు వచ్చే రీఫండ్ను కస్టమర్లకు తిరిగి ఇవ్వాలా అంటే చట్టపరంగా ఆ అవసరం లేదు. కానీ కొంతమంది దీనిపై కోర్టును ఆశ్రయించారు. కాస్ట్కో వంటి సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యాలు ఇంకా నడుస్తున్నాయి. అయితే డెలివరీ పాయింట్ వద్ద నేరుగా సుంకాలు వసూలు చేసిన లాజిస్టిక్స్ సంస్థల నుంచి వినియోగదారులకు రిఫండ్ అందే అవకాశం ఉంది. ఈ భారీ రిఫండ్ ప్రక్రియ ఒక గందరగోళంగా మారవచ్చని, ఇది కొలిక్కి రావడానికి నెలలు లేదా ఏళ్లు పట్టవచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ముందే హెచ్చరించడం గమనార్హం.